ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. కానీ దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 793 నామము కప్పర్దిని. ప్రతిపదార్థము రహస్యమైన సామము పారాయణము ఇష్టముగా కలది. కపర్దిని అంతటా దట్టముగా వ్యాపించు జడలు కలది. బహుళమైన ప్రశంస నగునై కలిగినట్టుది. గొప్ప ఆధిక్యము గలది. గవ్వల దండతో అలంకరింపబడినది. గంగాజల ప్రవాహమును శుద్ధి చేయుట జటలు గలది. చంద్రఖండంతో అలంకరింపబడిన జటలు గలది. కపర్ది అను శంకరుని భార్య. సుత సంహిత టీకాకారులు కపర్ద శబ్దమునకు అంతటా దట్టముగా వ్యాపించి ఉన్నట్టుది. నిందా ప్రశంస స్తుతి నిత్య యోగము ఎల్లప్పుడూ కలిసి ఉండినది. అతిశయనము ఆధిక్యము అను అర్థములను వ్రాసిరి. వానిలో బహుళాద్యర్థములు గలది లేదా గవ్వల దండతో భూషింపబడినట్టిది. శంకరుడు ఒకప్పుడు మైలారావతారమును ధరించెను. అప్పుడు అతని భార్య పేరు మహాలస. ఆమె గవ్వల దండలతో అలంకరింపబడినది. ఈమె శివుని భార్య లేదా గంగా జలము యొక్క పరప్రవాహమును శుద్ధి చేయున్నది. కపార్ద అగును. ఇట్టి జటలు గలది కపార్దిని అగును. పర్వపూర్తుహో అవధాతు కంటే సంపదాదిచే క్విప్ ప్రత్యయము చేసిన తర్వాత రాలోప అను సూత్రంచే రా అను అక్షరము తర్వాత నున్న పా అను అక్షరము లోపింపగా పర్ అగును. దానికి పూర్ణ ప్రవాహము అర్థము ద్వైపుశోధనే అను ధాతువు కంటే సుప్పు ఉపపదంగా ఉన్నప్పుడు అత్వమును చేయగా దయా అగును. ఆ తర్వాత సుపిస్థ అను సూత్రంలో సుపి అను దానిని యోగ విభాగము చేసి ఆ సూత్రంచే అకారాంతమగు ధాతువునకు కా ప్రత్యయమును చేయగా కప్పర్ ప్లస్ కపర్ద రూపము సిద్ధమగును. కపర్ద గంగాజలము యొక్క ప్రవాహమును శుద్ధి చేయున్నది అను అర్థము వచ్చును. ఈమె జటలు అంతిమ మహిమ గలవని భావము. విశ్వనిఘంటులో కపార్ద శబ్దమునకు శివుని జటాలనియు గవ్వ అనియు అర్థము గలదు. అందుచే గవ్వలు జడలు అను 2 అర్థములు సమన్వయించడమైనది. లేదా లఘుహస్తవంలో చంద్రఖండములతో అలంకరింపబడిన జట్టలు గలదని వర్ణింపబడినది. కావున అటువంటి జడలు గలదని అర్థము. లేదా దేవి పురాణంలో 68 శివక్షేత్రములను లెక్కించుచున్నప్పుడు బగలాడమందు కపర్ది అను శంకరుడు ఉన్నాడని వర్ణించను. కావున ఆ కపర్ది అను శంకరుని భార్య అని అర్థము. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 794 నామము కళామల. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కళామలాయ నమః అని చెప్పాలి. కళలను మాలగా ధరించినది. కళ అంటే అంశము లేదా విభాగము అని సాధారణ అర్థం. ఈ కళ అనే పదము చంద్రుని విషయంలోనూ లలిత కళల విషయంలోనూ వాడుతూ ఉంటాము. అమ్మవారు చంద్ర సంబంధమైనది కాబట్టి కళ అనే పదాన్ని చంద్ర సంబంధమైనదిగా అర్థం చెప్పుకుంటే చంద్రునికి ఉన్న 16 కళలను మాలగా ధరించినదని అర్థము చెప్పుకోవాలి. అంటే అమ్మవారు షోడాశ కళ ప్రపూర్ణ. కళ అనే పదాన్ని లలిత కళల పరంగా అర్థం చెప్పుకుంటే లలిత కళలు 64 ఉంటాయి. కాబట్టి 64 లలిత కళలను మాలగా ధరించుచున్నది అని అర్థం చెప్పుకోవాలి. కళ అంటే విభాగము అన్నారు కదా అని కళకు శకలము అనే పదం అర్థం చెప్పుకోకూడదు. కుండ బ్రద్దలైతే ఏర్పడే మొక్కలు కుండ యొక్క విభాగాలే అయినా అవి సమాన పరిణామాల్లో ఉండవు. వాటి మధ్య ఒక సౌష్ఠవమైన సంబంధం కూడా ఉండదు. అందుచేత ఈ కుండ పెంకుల్ని శకలాలు అనాలి. పళ్ళెంలో మైసూరు పాకును కత్తితో ముక్కలుగా కోసినప్పుడు ఏర్పడే భాగాలు కూడా విభాగాలే. కానీ ఇవి కుండ బ్రద్దలైతే ఏర్పడే పెంకులు లాంటివి కావు. ఈ ముక్కలు అన్నీ సమాన పరిణామాల్లో ఒక నిర్దిష్టమైన ఆకారంలో ఒక సౌష్ఠవ పద్ధతిలో కోయబడి ఉంటాయి. కాబట్టి వీటిని శకలాలు అని కాకుండా కళలు అని అనవచ్చును.
15 తిథుల్లోని చంద్రుని వెన్నెలకు సంబంధించిన విభాగాలు కూడా ఇలాగే ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉంటాయి కాబట్టి వాటిని కళలు అన్నారు. 16 తిథులకు చెందిన 16 నిత్య దేవతలు ఉంటారు. ప్రథమ భాగంలో ఈ నిత్య దేవతల పేర్లు తెలుపబడతాయి. ఈ 16 నిత్య దేవతలచే నిత్యము ఆరాధింపబడేది కాబట్టి అమ్మవారు వాటిని మాలగా ధరించినట్లుగా ఈ నామములో ఉత్ప్రేక్షించబడింది. 64 విద్య కళలు, 64 వృత్తి కళలు, సూర్య కళలు, అగ్ని కళలు మొదలైన అన్నిటినీ అమ్మవారు మాలగా ధరించినట్లుగా ఉత్ప్రేక్షించబడినట్లు ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. వివిధ కళలను మాలగా ధరించినదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. కళామల చతుష్టాష్టి 64 కళలు మాలగా గల లావణ్యములను లేక శోభను స్వీకరించిన దేవి. కళా లావణ్యమును తలకు నిగారింపు మా శోభను గ్రహించినది. లావణ్యమును శోభను పొందినదనే అర్థం. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.